వెల్కమ్ టు ఎనీ టాక్స్. ఈరోజు కర్ణాటక ఫేమస్ రెసిపీ చేస్తున్నాను అండ్ లాస్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అండ్ కరెక్ట్గానే గెస్ చేశారు. గెస్ చేయమంటే అండ్ కొంతమంది కామెంట్ కూడా చేశారు. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే అండి. బిసిబిల్లాబాద్ చేస్తున్నాను అండ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను అండ్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇక్కడ కాసంత ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసుకున్నాను. అండ్ తర్వాత కోసం ఒక కడాయి తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె, నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కాస్తంత ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్, బట్ నాకైతే ఇష్టం కాబట్టి ఇక్కడ క్యాప్సికమ్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటా యాడ్ చేసుకున్నాను. టమోటా కూడా బాగా ఫ్రై అవ్వాలి అండ్ బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయిన తర్వాత మనం ఇప్పుడు బిస్మిల్లాబాద్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను. ఇదేనండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పౌడర్. అండ్ అందులోకి కాస్తంత రసం పొడి, కారం పొడి అండ్ ఉప్పు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం రైస్లో ఉప్పు యాడ్ చేసాం కదా, ఇఫ్ ఇన్ కేస్ తక్కువ వస్తుంది అనుకుంటే ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సరిపోతుందని ఇక్కడ ఎక్స్ట్రా ఉప్పు అయితే ఏమి యాడ్ చేసుకోలేదు. అండ్ చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ముందు కలుపుకున్న రైస్లోకే మనం ఇప్పుడు ఆ తర్వాతనంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ 10 మినిట్స్ అనేది ఉడకనివ్వాలి. రైస్ బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా అయితే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. అండ్ ఇప్పుడు నెయ్యితో గార్నిష్ చేసుకున్నాను. బూందీ కూడా వేసుకున్నాను అండ్ పెరుగు పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. అండ్ సబ్స్క్రైబ్స్ టు ఎనీ టాక్.